హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు సండే కదా. ఏం చేశారు మీరు అందరూ కూడా? ఉమ్, రోజు చేసేలాగానే ఏదో కొత్తది ఏముంటుంది, ప్రతిరోజు ఏం చేస్తామో అది అలాంటి పనులే చేస్తూ ఉంటాం కదా. అండ్ ఇంకొకటి, వర్కింగ్ పీపుల్కి అయితే సండే అంటే అమ్మయా అనుకుంటారు. మార్నింగ్, ఈవినింగ్ అరే రే అప్పుడే అయిపోయిందా అనుకుంటారు కదా. అది నిజమే కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మీకు క్వశ్చన్ చేసినప్పుడు మీతో ఇంత కష్టపడి ఇష్టపడి నా వాళ్ళు అనుకొని మీ అందరితో కాంటాక్ట్ అవ్వాలని, మీ అందరితో నేను ఇలా కమ్యూనికేట్ అవుతుంటే ప్లీజ్ మీరు కూడా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సుజాతకి, ఈ గురువుకి సపోర్ట్ చేసి, మీ సబ్స్క్రిప్షన్ ఇచ్చి సపోర్ట్ చేసి ఈ గురువుని మీరు ఆశీర్వదిస్తారు. పెద్దవాళ్ళైతే, చిన్నవాళ్ళైతే ఈ గురువు బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అని ఆశిస్తూ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? మనము ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామంటే, ఏం తెలుసుకోబోతున్నామంటే టైం వాల్యూ. టైం వాల్యూ, టైం అనేటువంటిది సండే కదా, ఇట్లా వచ్చేసింది అమ్మయ్య రేపు సండే అని నిన్న ఈ టైంకి అనుకొని ఉంటాం. ఈరోజు ఈ టైంకి అరే రే రేపు మండే మళ్ళీ అని అనిపిస్తూ ఉంటుంది. సమయం అనేటువంటిది అందరికీ 24 అవర్స్, ఒకరికి 28 అవర్స్, ఒకరికి 26 అవర్స్, కొంతమందికి 24, కొంతమందికి 20 అవర్సే ఉండవు. కొంతమంది ఏంటి ఇవాళ ఫోన్ చేయలేదు, ఏంటి ఈరోజు మీరు మాట్లాడాక 1 వీక్ అవుతుంది, మర్చిపోయారా, అసలు అమ్మ గుర్తే రాదా, నాన్నతో ఒక ఫోన్ మాట్లాడాలని తెలీదా, ఎంతైనా నా కూతురు అయితే చేస్తుంది, నా కోడలు నాకు ఎందుకు ఫోన్ చేస్తుంది అని ఇలా అనుకుంటూ ఉంటారు. ఇంటి పక్కనే ఉన్నారు అండ్ మాట్లాడక మనం కలుసుకోక నెల రోజులు అవుతుంది అని మాట్లాడుకునేటువంటివి విన్నప్పుడు అని నవ్వొస్తూ ఉంటుంది. ఎస్, సమయం లేదు అనే మాట మనం వింటూ ఉంటాం. సమయం లేదు అనే మాట మనం అస్సలు అనకూడదు. అందరికీ 24 అవర్సే, కానీ సమయాన్ని కల్పించుకోవాలి. ఎస్, సమయం అనేటువంటిది చాలా విలువైనది. ప్రతి సెకండ్ కూడా మన కోసం మనం యూజ్ చేసుకోవాల్సిందే, కానీ మన వాళ్ళ కోసం కాస్తంత ఖర్చు పెట్టాలి. ఏంటది? సమయం. అండ్ నేను ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నేను మీతో షేర్ చేయాలనుకున్నాను. ఎస్, ఎలాగో మీరు పెద్ద వీడియో అయితే మొత్తం చూడరు, చిన్న వీడియో కొంచెం తొందరగా కట్ చేస్తాను. అయితే ఒక ఒక అబ్బాయి, ఏంట్రా ఇది స్టోరీలో అనుకోవద్దు ప్లీజ్, ఇవన్నీ జీవిత సత్యాలు, జరిగినటువంటి కథలు నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ప్లస్ మీరు కూడా మీ నిజ జీవితంలో చూసే ఉంటారు, నేనేం కొత్తవి చెప్పట్లేదు. కొన్ని మనం ఇంకా మళ్ళీ మాట్లాడుకోవడం వల్ల కాస్తంత అలర్ట్గా ఉంటారు అనేటువంటి, మన కుటుంబం మీద మనకు ఒక బాధ్యత అనేటువంటిది ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించండి అనే కాస్తంత మాట్లాడుతూ ఉంటారు. ఓకేనా? అయితే ఒక అబ్బాయి చనిపోయినాడనమాట రోడ్డు మీద. ఆ చనిపోయిన శవం దగ్గర ఆ తల్లి, ఆ అబ్బాయి తల్లి, ఆ అబ్బాయి చెల్లెలు ఏడుస్తున్నారు. ఆ అబ్బాయి తల్లి ఏమని ఏడుస్తుంది, అరే రే అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటిదంటే, ఒక అది సఫారీ తుఫాన్ అంటారు కదండి, ఆ వెహికల్ని బీట్ చేయడానికి ట్రై చేశాడంట ఈ అబ్బాయి. అసలు బైక్ వద్దురా బాబు అంటే బైక్ కొనేదాకా ఇంట్లో పట్టుబట్టాడంట. వద్దురా నాన్న, కొంచెం నీ నీ ఎన్ను ముదురని, అంటే నీకు కొంచెం కొంచెం శక్తి రానిరా, నువ్వు ఏదో కాళ్ళ మీద పెరిగావు, పెద్దోడు అనుకోకురా అని చెప్పినా కూడా వాడు వినలేదంట. నాకు బైక్ నేను కొనుక్కుంటాను, పర్వాలేదు, కొంచెం అమౌంట్ నువ్వు సెట్ చెయ్యి, తర్వాత ఇన్స్టాల్మెంట్ అంతా నేను పే చేసుకుంటాను అని అడిగాడట. సరే, ఎంతకు వినట్లే, చాలా యుద్ధాలే జరిగినాయి అన్నమాట ఇంట్లో, అయినా వినలేదంట. సర్లే అని ఒక చిన్న అమౌంట్ 30,000 ఏమో అమౌంట్ సెట్ చేస్తే వాళ్ళమ్మ ఏ డ్వాక్రాలోనో, డ్వాక్రా లోన్స్ వస్తాయి కదా, అది ఆ లోన్ ఎత్తుకొని కొనిచ్చాను,
నీ ప్రాణం తీయడానికారా? అలా గొడవ పెట్టినప్పుడు నేను మందు దాగి చచ్చిపోతాను అంటే నా కొడుకు బైక్ కొనుక్కుంటే నాకు ఉంటాడు, లేకపోతే ఎక్కడ నిజంగా పాయిజన్ తీసుకుంటాడు అని కదరా కొన్నాను. అయినా చంపేసిందారా ఈ బైకు అని ఆ తల్లి తల గుద్దుకొని ఏడుస్తుంటే చాలా బాధగా అనిపించింది. ఆ చెల్లి, ఆ అబ్బాయి చెల్లి ఏడుస్తుంది. ఆడపిల్లలకి కొంచెం తొందరగా పెళ్లి చేసేస్తారు కదా. చెల్లికి పెళ్ళయింది, అత్తగారి ఇంటి దగ్గర నుంచి వచ్చింది అక్కడికి. ఆ అమ్మాయి ఏడుస్తుంది, అరే రే అన్నయ్య నెక్స్ట్ మంత్ నీ పెళ్ళి కదరా, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందంట, నెక్స్ట్ మంత్ పెళ్ళటండి. పెళ్ళి కదరా, నీకు అది ఇస్తా చెల్లి, ఇది అంటే నాకు ఇస్తా అన్నావు, నువ్వు చచ్చిపోయావు, నాకు ఎవరిస్తారు అని కాదు ఇక్కడ మీనింగ్. అమ్మాయి ఏడుస్తుంది, నీకేం కావాలి చెల్లి, నీకేం కావాలి, నా పెళ్ళికి నేను నీకు ఆడపడుచు కట్నం కింద నువ్వు ఏదైనా కోరుకో, నేను కొనిస్తాను అని అన్నావు కదా, నన్ను ఎవరు అంటారు? అంత ప్రేమగా, అంత ప్రియమైనటువంటి మాటలు నాతో ఏ అన్నయ్య వచ్చి మాట్లాడతాడు అని చెప్పి ఏడుస్తుంది. చాలా బాధగా అనిపిస్తుంది. ఎస్, ఒక 5 నిమిషాలు వెళ్ళాల్సినటువంటి గమ్యానికి కొంచెం ముందుగా బయలుదేరండి, తప్పేముంది? టైం ఉంది అని బయలుదేరి ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఎందుకు ఇదంతా ఫాస్ట్గా వెళ్ళి మీ జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేసేసుకుంటారు? ఎస్, సమయము చాలా విలువైనదే, కానీ సమయం అనేటువంటిది చాలా జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి, ఒక చిన్న కథ చెప్పాలనుకున్నాను. 2 ఏనుగులు, ఒక కుక్క, ముగ్గురు కూడా రోజు అంటే అడవిలో అన్నీ, ఇప్పుడు మనం కదా మనుషులము, బస్సు ఎక్కాలి, ఎటో వెళ్ళాలి ఊరికి, 10 మంది కలిసి కూర్చుంటాం బస్సులో. కూర్చున్నంతసేపు మనం కూర్చోము కదా, పక్కన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి మాట్లాడుతూ ఉంటాం కదా. సేమ్ అలాగనే ఈ ఒక కుక్క 2 ఏనుగులు రోజు మాట్లాడుకునేవన్నమాట. చెప్పాలంటే రోజు కలుసుకునేటువంటివి ఫ్రెండ్స్ అనే చెప్పొచ్చు. 3 కూడా ఒకటేసారి ప్రెగ్నెంట్ అయ్యాయంట. 2 ఏనుగులు, ఒక కుక్క, ముగ్గురు కూడా ఒకటేసారి ప్రెగ్నెంట్ అయ్యారట. అయిన తర్వాత ఈ కుక్క ఏం చేసింది, తొందరగా డెలివరీ వచ్చేసింది. దానికి 5 కుక్క పిల్లలు పుట్టాయి అన్నమాట. దాని కడుపులో 5 కుక్క పిల్లలు పుట్టాయి. అండ్ ఈ 2 ఏనుగులు ఇవి కూడా కడుపుతోనే ఉన్నాయి. మనం ముగ్గురు ఒకేసారి కడుపుతోనే ఉన్నాము అని చెప్పుకున్నారు, కానీ ఈ ఏనుగులు డెలివరీ అవ్వట్లేదు. ఏంటి మీరు డెలివరీ అవ్వలేదు అంటే, మాకు కాస్త సమయం పడుతుందిలే అన్నాయంట 2 ఏనుగులు కూడా. ఓకే అని అది చెప్పిపోయింది. ఆ కుక్క పిల్లలు పెద్దగా అయిపోయినాయి. మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది అదే కుక్కకి, అది మళ్ళీ డెలివరీ అయింది. ఎస్, ఏంటి నేను మళ్ళీ 2వ సారి డెలివరీ అయ్యాను, మీరు ఇంకా డెలివరీ అవ్వలేదు అని ఎగతాళిగా మాట్లాడింది. 2 ఏనుగులు కూడా ఒకదాని మొహం ఒకటి చూసుకొని అని నవ్వుకొని వదిలేసాయంట. కుక్కకు తెలియదు, మా గురించి మాకు తెలుసు, మా జీవితం వేరు, మా లైఫ్ వేరు, మీ లైఫ్, నా బాడీ వేరు, నా మెదడు వేరు, నా ఆలోచన తీరు వేరు, నా జీవితం వేరు, నీ జీవితం వేరు కదా అనేది తనకి తెలియదు. కుక్కలాగానే మాట్లాడుతుంది. అవి 2 చాలా ఒకరి మొహం ఒకరు చూసుకొని తెలియదు కదా మన గురించి అని వదిలేసింది అనమాట. ఈ కుక్క 2వ సారి కూడా డెలివరీ అయింది. మళ్ళీ 5 పిల్లలు, 10 మంది పిల్లలకి నేను తల్లి అయ్యాను. 2 సార్లు నాకు డెలివరీ వచ్చింది, ప్రెగ్నెంట్ అయ్యాను, 2 సార్లు నేను డెలివరీ అయ్యాను. ఏంటి మీరు ఇంకా అని చెప్తే మళ్ళీ ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకొని వదిలేసాయంట. తెలియదులే అని, నీకు తెలియదులే, మా ఫస్ట్ టైం ఏమో జస్ట్ నవ్వుకొని వదిలేసాయి, సెకండ్ టైం నవ్వుకొని వదిలేస్తే కూడా అసలు మీరు ప్రెగ్నెంటేనా అని హెతేవా చేసేవాళ్ళు, కొంచెం ఎగతాళి చేసిందనమాట. చేస్తే నీకు తెలియదులే అని చెప్పేసి అంతకు మించి అనలేదు, అదొక్కటే మాట అన్నారు. ఫస్ట్ టైం అసలు ఏమనలేదు, సెకండ్ టైం నీకు తెలియదులే అని అన్నారు, వదిలేసాయి. ఎవరు? ఈ 2 ఏనుగులు కూడా. మళ్ళీ 3rd టైం సేమ్ అట్లనే రోజు కలుసుకుంటూ ఉంటాయి కదా అడవిలో. 3rd టైం మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది. ఎవరికి? కుక్కకి. మళ్ళీ 3rd టైం మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ 5 కుక్క పిల్లలు పుట్టాయి. నేను 3 సార్లు నాకు ప్రెగ్నెంట్ వచ్చింది, 3 సార్లు ప్రెగ్నెంట్ వచ్చింది, 3 సార్లు నేను డెలివరీ అయ్యాను. ఒక్కొక్కసారి 5 కుక్క పిల్లలు పుట్టాయి నా కడుపులో, 5 బిడ్డలు పుట్టారు. మరి నాకు 15 మంది పిల్లలు ఉన్నారు. 15 మంది పిల్లలకి నేను తల్లినయ్యాను.
మరి మీరేంటి నాతో పాటుగా డెలివరీ అదే కడుపుతో ప్రెగ్నెంట్ వచ్చిందని చెప్పారు, మరి ఇంతవరకు డెలివరీ అవ్వట్లేరేంటి మీరు అని చెప్పేసి అని అనిందనమాట. అవి మళ్ళీ నవ్వుకున్నాయట. నవ్వినప్పుడు మళ్ళీ ఇంకా ఓహోహో, కాకపోతే నేను ప్రెగ్నెంట్ అయ్యానని మేము కూడా ప్రెగ్నెంట్ అయ్యాము అని అబద్ధం చెప్పకపోతే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్స్ వేసేదాన్ని కాదు కదా అని ఎగతాళి చేసిందనమాట. నీకు తెలియదులే అని మళ్ళీ ఇద్దరు కూడా రెండేనుగులు కూడా అన్నారనమాట. అన్నాయి ఎవరితో? కుక్కతో. అన్నాక చాలే మాటలు ఆపండి అని మళ్ళీ ఎగతాళి చేసిందనమాట. చేయగానే ఇంకా తట్టుకోలేకపోయిందనమాట. ఆ రెండేనుగులలో ఒక ఏనుగు తట్టుకోలేకపోయిందనమాట. తట్టుకోలేక ఇంకా వెంటనే ఇది కథని కథలాగా తీసుకోవాలి. కొంగ డాక్టర్ని పిలిచిందనమాట. పిలిచి ఇప్పుడే నాకు ఆపరేషన్ చేసి నా బిడ్డని నువ్వు బయటికి తీయాలి. నేను ప్రెగ్నెంట్ అనంటే ఎంత ఎగతాళి చేస్తుంది అంటే, నేను 3 సార్లు ప్రెగ్నెంట్ అయ్యాను, 3 సార్లు డెలివరీ అయ్యాను అని నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తుంది ఈ కుక్క అని చెప్పేసి కొంగ డాక్టర్ని పిలిచి అది ఆపరేషన్ ద్వారా అది బిడ్డని కనిందనమాట. ఏదైనా న్యాచురల్గా రావాలి. ఓకే, ఈ రోజులలో న్యాచురల్గా రావట్లేదు కదా, మరి అందరూ ఆపరేషన్ చేయించుకుంటున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. ఓకే, సిచ్యువేషన్ అక్కడ దాకా వచ్చినప్పుడు చేయించుకోవచ్చు, కానీ ఇక్కడ వాంటెడ్లీ చేయించుకుంది కదా, తప్పు కదా. అయితే ఆ కొంగ డాక్టర్ వచ్చి వెంటనే అమ్మ ఇది కరెక్ట్ కాదు అంటే కూడా నో నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. అంత అవసరం ఏంది? కుక్కకి నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అటువంటి అవసరం ఏముంది చెప్పండి? కుక్కకి నేను ప్రూవ్ చేసుకోవాలి, అవును నేను ప్రెగ్నెంట్, నా కడుపులో బిడ్డ ఉందని ప్రూవ్ చేసుకోవాలనుకున్నది. అది అనుకొని ఏం చేసింది, కొంగ డాక్టర్ తోటి ఆపరేషన్ చేయించుకొని బిడ్డని కన్న తర్వాత అన్నీ దానికి ఇప్పుడు కుక్క పిల్లలు పుడతాయి. అవి పుట్టిన తర్వాత కొన్ని రోజుల వరకు కుక్క ఒకటే ప్లేస్లో ఉంచి దాన్ని 3 రోజుల దాకా బిడ్డల్ని బయటికి వదలదు. ఆ తర్వాత అప్పుడప్పుడు అవి నడవడం నేర్చుకుంటుంది. ఆ 3-4 డేస్ తర్వాత కుక్క పిల్లలు బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. బట్ ఏనుగు జీవిత చరిత్ర అది కాదు. ఏనుగు లోపలనే ఏనుగు పిల్ల మొత్తం అంతా తయారైపోతుంది. జస్ట్ దాని కడుపులో నుంచి బయటపడిన వెంటనే అది పరిగెత్తడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎస్, కడుపు నుంచి బయటపడడే ఆలస్యం. అది మళ్ళీ వాళ్ళ అమ్మ ఎలాగైతే తన జీవితాన్ని ముందుకు నడిపిస్తుందో అలాగా ఏనుగు ఒక 2 రోజులు అమ్మ దగ్గర అట్లా పట్టుకొని ఉండదు, అన్నీ కడుపులోనే తయారైపోతాయి అన్నమాట. అట్లా అని చెప్పేసి ఇదేం చేసింది, తొందరపడ్డది. కుక్క ఏదో అన్నది, ఆ మాటలకి తొందరపడి ఆపరేషన్ చేయించుకోగానే ఏమైంది తెలుసా, ఆ ఏనుగు బయటపడ్డది. కాకపోతే ఏనుగుని ఎలా చూసుకోవాలి కొన్ని రోజుల దాకా అని తెలియలేదు. అదేదో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసింది, దాని బిడ్డని లాస్ అయిపోయింది. మీకు అర్థమైంది అనుకుంటాను. ఏనుగు పిల్ల ఆపరేషన్ ద్వారా కన్నది, చచ్చిపోయింది. ఎస్, నెలలు నిండలేదు. సమయం అనేటువంటిది దేనికి ఎంత తీసుకోవాలో అంత కంపల్సరీగా తీసుకోవాలి. పోయింది, చనిపోయింది, అట్లా అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఈ ఏనుగు ఉంది పట్టించుకోలేదు, నువ్వు తొందరపడు కానీ ఇంకో ఏనుగు చెప్పింది అది వినలేదు. ఇది తొందరపడలేదు, చక్కగా సమయం వచ్చింది, పెయిన్స్ వచ్చినాయి, బిడ్డని కన్నది. ఈ కుక్క ఈ ఆపరేషన్ చేయించుకొని బిడ్డని కన్నటువంటి ఏనుగు 2 తన దగ్గరికి వచ్చాయి. అయ్యయ్యో, నేను పడకపోయి ఉంటే నీలాగా నేను కూడా నీకులాగా ఒక అందమైన బిడ్డకు తల్లినయ్యేదాన్ని కదా అని చెప్పేసి ఏనుగు బాధపడ్డది. ఇప్పుడు కుక్క వచ్చింది, అరే రే నువ్వు అప్పుడు పాపం అది నిజంగా అంటే మన ఫ్రెండ్ ఉన్నది కదా, నేను ఏదో మాటలు అన్నాను, ప్రూవ్ చేసుకోవడానికి కొంగ డాక్టర్ తోటి ఆపరేషన్ చేయించుకుంది, ప్రూవ్ చేసుకోవాలని, బిడ్డలు లాస్ అయింది. కానీ అప్పుడు అనుకున్నాను నువ్వైతే ఎస్కేప్ అయ్యావు, అసలు రెస్పాండ్ అవుతలేవు కదా, నిజంగా ప్రెగ్నెంట్ కాదు అనుకున్నాము, ఈరోజు నువ్వు ఒక అందమైన బిడ్డకి తల్లివయ్యావు అని చెప్పేసి మాట్లాడుతుందన్నమాట. మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఏనుగు నవ్వి ఈ ఇంకో ఏనుగు చెప్పిందట, ఎవరి మధ్య ఎవరి ముందు మనం ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పిందనమాట. ఎస్, నష్టపోయేది నువ్వేంటో నీకు తెలుసు కదా, అవసరం ఏంటి ఒక కుక్కకు ప్రూవ్ చేసుకోవాల్సింది అన్నదన్నమాట. ఏంటి నువ్వు వేరేగా మాట్లాడుతున్నావు, నాకేమైనా పంచులు ఇస్తున్నావా అని ఈ కుక్క అంటే, అవును మరి నువ్వు 3 సార్లు ప్రెగ్నెంట్ అయ్యావు, 3 సార్లు నువ్వు తల్లి అయ్యావు, నీ కడుపులో ఉంది కుక్క, నా కడుపులో ఉంది జంబో ఏనుగు పిల్ల
తెలుసా? అనవసరంగా మాట్లాడొద్దు. నీ కారణంగా నా ఫ్రెండ్ తన బిడ్డను లాస్ అయింది, తన జీవితాన్ని లాస్ అయింది. మేము మా జీవితంలో ఒక్కసారి చేస్తాం ఏ పనైనా, ఒక్కసారే మాకు మాతృత్వం అనేటువంటిది ఇస్తాడు దేవుడు. ఆ ఒక్కసారి మాతృత్వాన్ని నీ వల్ల నా ఫ్రెండ్ కోల్పోయిందని చాలా బాధపడి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి, ఎస్, ఏదైనా జరిగిపోయిన తర్వాత మాట్లాడాలి, చేసిన తర్వాత మాట్లాడాలి. ఎవరో ఏదో అంటారు, కుక్కకు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏనుగుకు లేదు. అర్థమైందా? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మస్ట్ గివ్ యువర్ లైక్. అండ్ ఈ కథ విన్న తర్వాత మీకు ఏం అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.